కొన్ని ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం లేదు. ప్రపంచంలో అత్యంత తెలివైన శాస్త్రవేత్తలు సంవత్సరాల తరబడి ప్రయత్నించారు, అయినా ఓడిపోయారు. ఈ రాత్రి భారతదేశంలో ఇప్పటికీ పరిష్కారం కాని 5 రహస్యాల గురించి చెప్తాను. ఇవి కథలు కాదు, ఇవి నిజాలు. కానీ ఈ నిజాలకి వివరణ లేదు. హెడ్ఫోన్స్ పెట్టుకోండి, లైట్ ఆఫ్ చేయండి, ఆలోచించే మనసుతో వినండి. నంబర్ 5. జోధ్పూర్ శబ్దం. 2012లో రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో లక్షలాది మంది ప్రజలు ఒక పెద్ద శబ్దం విన్నారు, ఆకాశం నుంచి. పెద్ద పేలుడులా. కానీ ఎక్కడా పేలుడు జరగలేదు. విమానం లేదు, మేఘాలు లేవు. శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధించారు. కొందరన్నారు ఇది స్కై క్వేక్ అని. కానీ ఖచ్చితమైన కారణం ఈ రోజుకీ చెప్పలేకపోయారు. ఆకాశం ఎందుకు గర్జించింది? ఎవరికీ తెలియదు. నంబర్ 4. కొంకాల, లడక్. చైనా ఇండియా సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన చోట్లలో ఒకటి. ఇక్కడ సైనికులు, స్థానికులు చెప్తారు, రాత్రిపూట భూమి లోపల నుంచి వెలుగుతున్న వస్తువులు బయటకు వస్తాయని, ఆకాశంలోకి ఎగురుతాయని. కొందరు నమ్ముతారు ఇక్కడ భూమి కింద ఒక రహస్య స్థావరం ఉందని. ఎవరిదో తెలియదు. 2 దేశాలు ఈ ప్రాంతంలో ఎక్కువ సైన్యం పెట్టవు. ఎందుకో స్పష్టంగా చెప్పవు. నంబర్ 3. జతింగ్. పక్షులు చనిపోయే గ్రామం. అస్సాంలోని ఈ చిన్న గ్రామంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఒక వింత జరుగుతుంది. రాత్రిపూట వందల కొద్దీ పక్షులు ఆకాశం నుంచి కిందికి దూసుకొచ్చి చనిపోతాయి. వాటంతటవే. శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలు చెప్పారు. పొగమంచు, దిక్కు తప్పడం, వెలుగు. కానీ ఒక్క సిద్ధాంతం కూడా పూర్తిగా వివరించలేకపోయింది. ఎందుకు ఒకే గ్రామంలో, ఎందుకు ఒకే సీజన్లో పక్షులు ఎందుకు తమ ప్రాణాలని తామే తీసుకుంటున్నట్టు కనపడతాయి? మధ్యలో ఒక ప్రశ్న. వీటిలో మీకు ఏది అత్యంత ఆశ్చర్యంగా అనిపించింది? కామెంట్లో నంబర్ చెప్పండి. మీ ఆలోచన ఏంటో తెలుసుకోవాలని ఉంది. సరే, టాప్ 2. నంబర్ 2. తాజ్మహల్, మూసేసిన గదులు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్మహల్ కింద నదికి ఎదురుగా 20కి పైగా గదులు ఉన్నాయి. ఇవి వందల సంవత్సరాలుగా మూసేసి ఉన్నాయి. వాటి తలుపులకి ఇటుకలు పేర్చారు. ఆ గదుల్లో ఏముంది? ఎవరికీ తెలియదు. చరిత్రకారులు ఆ గదులు తెరవాలని కోర్టుకి వెళ్లారు. అనుమతి రాలేదు. కొందరంటారు అందులో చారిత్రక రహస్యాలు ఉన్నాయని. మరికొందరంటారు తెరిస్తే తాజ్మహల్ చరిత్రే మారిపోతుందని. అందుకే ఎవరూ తెరవటం లేదు. మరియు నంబర్ 1. రూప్కుండ్, అస్థిపంజరాల సరస్సు. ఇది ఈ లిస్ట్లో అత్యంత భయంకరమైనది. హిమాలయాల్లో 16,000 అడుగుల ఎత్తులో ఒక చిన్న సరస్సు ఉంది. మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవిలో మంచు కరిగినప్పుడు ఆ నీళ్లలో కనపడేది ఏంటోటో తెలుసా? ఎముకలు, అస్థిపంజరాలు. 100 మంది మనుషులవి. 500 మందికి పైగా. అంత ఎత్తులో, ఆ చలిలో వాళ్ళు ఎవరు? ఎందుకు వచ్చారు? ఎలా చనిపోయారు? శాస్త్రవేత్తలు ఆ ఎముకలని పరీక్షించారు. షాక్ అయ్యారు. ఆ మనుషులంతా దాదాపు ఒకే సమయంలో చనిపోయారు, 1000 సంవత్సరాల క్రితం. మరియు వాళ్ల చావుకి కారణం తలల మీద పడిన దెబ్బలు. కానీ ఏ ఆయుధంతోనూ కాదు. పరిశోధన ప్రకారం వాళ్లంతా క్రికెట్ బంతి పరిమాణంలో ఉన్న వడగళ్ల వానతో చనిపోయారు. ఆకాశం నుంచి పడిన మంచుగడ్డలు అంత పెద్దవి, అంతమందిని ఒకేసారి. వినడానికి వివరణలా ఉంది కదా? కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. తరువాత చేసిన పరిశోధనలో ఆ ఎముకల్లో కొన్ని వేరే కాలానికి చెందినవని తేలింది. కొన్ని 1000 సంవత్సరాల నాటివి, కొన్ని కేవలం 200 సంవత్సరాల నాటివి. అంటే వేర్వేరు కాలాల్లో వేర్వేరు గుంపులు అదే చోటికి వచ్చి అదే విధంగా చనిపోయారు. ఎందుకు? ఆ సరస్సు దగ్గర ఏముంది? వాళ్ళందర్నీ ఏది అక్కడికి పిలిచింది? సమాధానం లేదు. అందుకే
స్థానికులు ఆ సరస్సుని శాపగ్రస్త స్థలం అంటారు. అక్కడ రాత్రి ఎవరూ ఉండరు. సరే, ఇప్పుడు ఆలోచించండి. ఈ 5 రహస్యాలకి ఒక ఉమ్మడి విషయం ఉంది. వీటన్నిటినీ సైన్స్ పరిశోధించింది, కొంతవరకు వివరించింది, కానీ ఒకచోట ఆగిపోయింది. మనిషికి తెలిసింది చాలా ఉంది, కానీ తెలియనిది ఇంకా ఎక్కువ. మరియు కొన్నిసార్లు తెలియకపోవడమే అన్నిటికంటే భయంకరం. మీకేమనిపిస్తుంది? ఈ రహస్యాల్లో ఏదైనా ఒకదానికి మీ దగ్గర ఒక సిద్ధాంతం ఉందా? రూప్కుండ్ దగ్గర అసలు ఏం జరిగి ఉంటుంది? కామెంట్లో మీ ఆలోచన రాయండి. బాగా ఆసక్తికరమైన సమాధానాలని పిన్ చేస్తాను. మరియు మీకు తెలిసిన ఇలాంటి పరిష్కారం కాని రహస్యం ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి. వచ్చే వీడియోలో దాని గురించి చెప్తాను. ఈ వీడియో ఆలోచించటం ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి పంపండి. వాళ్ళ మెదడికి కూడా ఈ పజిల్ ఇవ్వండి. నిద్రపోండి ప్రశాంతంగా. శుభరాత్రి.